Hello friends, good morning. Let's begin today's editorial. The title of today's editorial says Rising Poverty. అంటే పెరిగిపోతున్న పేదరికం. With the spurt in COVID-19 cases, the nascent economic recovery is under threat. స్పర్ట్ అంటే సడన్ గా పెరిగిపోవడం. సడన్ గా ఏదన్నా పెరిగిపోతే దాన్ని మనం స్పర్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. స్పర్ట్ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ టొమాటోస్ అంటాం. కోవిడ్ కేసెస్ చూస్తే మనకు ఒక్కసారిగా పెరుగుదల మనం అబ్జర్వ్ చేసాం. సో దీనితో కోవిడ్ కేసెస్ ఒక్కసారిగా పెరగడంతో ద నేసెంట్ ఎకనామిక్ రికవరీ ఈజ్ అండర్ థ్రెట్. నేసెంట్ అంటే ఇంక ఇప్పుడిప్పుడే, ఇంకా పూర్తిగా గ్రో కానీ, నాట్ ఫుల్లీ డెవలప్డ్, ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్న ఎకానమీ ఈజ్ అండర్ థ్రెట్. మళ్ళీ థ్రెట్ లోకి వచ్చేసింది. అంటే ఎకానమీ గ్రోత్ అనేది ఈజ్ నౌ అండర్ థ్రెట్. మళ్ళీ కోవిడ్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? మళ్ళీ లాక్డౌన్ అంటారు, ఇట్లాంటివన్నీ వస్తాయి. సో ఎకానమీ మళ్ళీ దెబ్బతినే అవకాశం ఉంది అని అర్థం. సో నేసెంట్ అంటే మీనింగ్ నాట్ ఫుల్లీ గ్రో, నాట్ ఫుల్లీ డెవలప్డ్, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నా అని అంటాం. ఆ సెన్స్ ని నేసెంట్ తో ఎక్స్ప్లెయిన్ చేసి. ఏ న్యూ స్టడీ బై ద Pew Research Center estimates that the COVID-19 pandemic has had a disproportionately deleterious impact on living standards in India and China in 2020, with the sharp economic contraction in the former pushing as many as 7.5 crore people into the ranks of the poor, those who earn $2 or less a day. Okay. దీని అర్థం ఏంటి? ఈ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు చేసిన ఎస్టిమేట్స్ ప్రకారం COVID-19 pandemic అనేది has had a disproportionately deleterious impact on living standards in India and China. ఇండియా మరియు చైనాలో ఉన్న లివింగ్ స్టాండర్డ్స్, జీవన ప్రమాణాల పైన ఈ పాండమిక్ అనేది ఎటువంటి ఇంపాక్ట్ ఇచ్చింది? డిలిటీరియస్ అంటే హార్మ్ఫుల్ అని అర్థం. హార్మ్ఫుల్, హాని కలిగించే. ఎంత హాము? డిస్ప్రపోర్షనేట్లీ డిలిటీరియస్. డిస్ప్రపోర్షనేట్లీ అంటే అసలు ప్రపోర్షనేట్లీ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను పడిన కష్టానికి తగ్గట్టుగా నాకు శాలరీ వస్తుంది అనుకోండి, నేనేమంటాను? సో నేను పడుతున్న కష్టానికి తగ్గట్టుగా శాలరీ వచ్చింది, సో ఐఎమ్ గెటింగ్ ప్రపోర్షనేట్లీ, ఐఎమ్ గెటింగ్ ఇన్కమ్ ఇన్ ప్రపోర్షన్ టు మై ఎఫర్ట్స్ అంటాం. మీకు న్యూస్ పేపర్స్ ఎక్కువగా ఈ పదం వినిపిస్తుంది, డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు అని. జయలలిత గారిని అరెస్ట్ చేశారు. ఏ కేసులో? ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని. డిస్ప్రపోర్షనేట్ అనే పదం ఎందుకు వచ్చింది? ఆవిడ సీఎం గా అనుభవించిన పదవికి, సీఎం శాలరీతో ఎంత ఆస్తులు ఉండాలో అంతకంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. సో హెర్ assets are not in proportion with her income. అఫీషియల్ ఇన్కమ్ కి అసెట్స్ కి ప్రపోర్షనాలిటీ లేదు. అఫీషియల్ ఇన్కమ్ కంటే అసెట్స్, ఆస్తులు ఇంకా ఎక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు డిస్ప్రపోర్షనేట్ అంటాం. ఇక్కడ డిస్ప్రపోర్షనేట్లీ డిలిటీరియస్ ఇంపాక్ట్ అనే పదం ఎందుకు వచ్చింది చూడండి. వేరే కంట్రీస్ తో పోల్చుకుంటే ఇండియా, చైనా పైన ఎక్కువగా ఇంపాక్ట్ ఉండింది. అంటే ఉండాల్సినంత దానికంటే యావరేజ్ గా లివింగ్ స్టాండర్డ్స్ పైన. ఇప్పుడు ఎంతమంది చనిపోయారనే విషయంలో ప్రాబబ్లీ యుఎస్ ఈస్ టాపింగ్ ద లిస్ట్, అది వేరు. కానీ లివింగ్ స్టాండర్డ్స్, మనిషి యొక్క లివింగ్ స్టాండర్డ్స్ అంటే మిడిల్ క్లాస్ వాడు మళ్ళీ లోవర్ క్లాస్కి వచ్చేయడం, అప్పర్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్కి వచ్చేయడం, ఆ సెన్స్ లో మాట్లాడుతున్నాం. ఆర్థిక ప్రమాణాలు, వాళ్ళ సొసైటీలో వాళ్ళకున్న ఇన్కమ్ స్టేటస్, దానిపైన పడిన ఇంపాక్ట్ తీసుకుంటే కంపేర్డ్ టు అదర్ కంట్రీస్, ఇండియా అండ్ చైనా పైన ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉండింది, ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండింది అనే సెన్స్ వస్తుంది. ఇది ఒక సెన్స్ లో తీసుకోవచ్చు. ఇంకో సెన్స్ లో తీసుకుంటే రిచ్ పైన ఎఫెక్ట్ కంటే కదా పూర్ పైన ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 10 కోట్ల ఆస్తి ఉండే వాడికి కరోనా ఏం ఇంపాక్ట్ చేస్తుందండి? ఏమి ఇంపాక్ట్ చేయదు. సో మళ్ళీ ఆస్తిపరుడుగానే ఉంటాడు, ఎఫర్ట్ చేయగలుగుతారు. కానీ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి, శాలరీ పైన ఆధారపడిన మిడిల్ క్లాస్ వ్యక్తి పైన కరోనా పడినప్పుడు తన ఉద్యోగం కోల్పోయాడు అనుకోండి, హీ మైట్ ఈవెన్ బికమ్ పూర్ అయిపోయి పేదరికంలోకి వచ్చేసే పరిస్థితి కూడా ఉంటుంది. అప్పటి వరకు మిడిల్ క్లాస్ ఉన్న వ్యక్తి లోవర్ క్లాస్కి వచ్చేయచ్చు. లోవర్ క్లాస్ ఉన్న వాళ్ళు ఇంకా కటిక పేదరికంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే దీని యొక్క ఇంపాక్ట్ అనేది రిచ్ కంటే కూడా పూర్ పైన డిస్ప్రపోర్షనేట్ గా ఉంది. అందరికీ ఒకేలా జబ్బు వస్తుంది, కానీ దాని యొక్క ప్రభావం అనేది పూర్ పైన ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటుంది అని అర్థం. విత్ ద షార్ప్ ఎకనామిక్ కాంట్రాక్షన్ ఇన్ ద ఫార్మర్ అంటే ముందు చెప్పబడినది. ఇలా రెండింటి గురించి మాట్లాడారు, ఇండియా మరియు చైనా. ఇక్కడ ద ఫార్మర్ అంటే ముందు చెప్పబడింది ఇండియా. చైనాని రిఫర్ చేయాలంటే ఏమంటాం? ద లేటర్, LATTER. ద లేటర్ అంటే ఇక్కడ చైనాని రిఫర్ చేసినట్టు అవుతుంది అనమాట. విత్ షార్ప్ ఎకనామిక్ కాంట్రాక్షన్ ద ఫార్మర్ పుషింగ్ యాజ్ మెనీ యాజ్ 7.5 crore పీపుల్ ఇన్ టు ద ర్యాంక్స్ ఆఫ్ ద పూర్. 7.5 కోట్ల మంది మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళని పేదరికంలోకి నెట్టేసింది. రైట్. సో ఏ లెక్క ప్రకారం పేదరికం? దోస్ హూ ఎర్న్ $2 or less a day. రోజుకి $2 కంటే తక్కువ సంపాదించే వాళ్ళని పేదల కింద కన్సిడర్ చేస్తున్నారు. $2 అంటే ఇప్పుడు అమెరికన్ కరెన్సీ ఇప్పుడు 70 రూపాయలు అంటే రోజుకి 140, 150 రూపాయల కంటే తక్కువ ఎర్న్ చేసే కేటగిరీలోకి వెళ్ళిపోయారు. ఎంతమంది? 7.5 కోట్ల మంది బిలో పవర్టీ లైన్కి వచ్చేసారు అని అర్థం.
ఇన్ కాంట్రాస్ట్ అంటే దానికి ఆపోజిట్ గా జరిగితే దాన్ని మనం కాంట్రాస్ట్ అంటాం. ఇన్ కాంట్రాస్ట్ ద ఫిగర్ ఈజ్ అబౌట్ 10 lakh ఇన్ చైనా. ఇండియాలో 7.5 కోట్ల మంది పేదరికంలోకి నెట్టబడితే చైనాలో కరస్పాండింగ్ ఫిగర్ ఎంత? 10 లక్షలు మాత్రమే. హూజ్ ఎకానమీ స్లోడ్ బట్ కంటిన్యూ టు పోస్ట్ గ్రోత్. చైనా ఎకానమీ కూడా స్లో అయింది కానీ గ్రోత్ కంటిన్యూ అయింది. ఇండియాకి నెగిటివ్ గ్రోత్ వచ్చేసింది కంప్లీట్ గా. దెర్ ఆర్ టూ డిఫరెన్సెస్. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఇండియాలో ఏమైందంటే కాంట్రాక్షన్ చూసాం మనం. అంటే 8% పెరుగుతున్న జీడిపి కాస్త -7.5% డీ గ్రోత్ చూసాం. చైనాలో ఆ 7% 6% గ్రోత్ కాస్త 1% 2% గ్రోత్ కి పడిపోయింది. దాన్ని స్లోయింగ్ అంటాం. చూడండి ఇక్కడ 6% గ్రోత్ కాస్త 1% కి పడితే ఏమంటాం? స్లో అయింది, ఎకానమీ స్లో అయింది అంటాం. అదే 6% గ్రోత్ కాస్త -7.5% అయితే కాంట్రాక్షన్. దీన్ని ప్రాపర్ కాంట్రాక్షన్, రిసెషన్ అని చెప్పి మనం అంటాం. ఇండియాకి చైనాకి కంపారిజన్ అదే. ఇండియాకి పూర్తిగా కాంట్రాక్షన్ వచ్చేసింది, ఆ చైనాలో ఎకానమీ స్లో అయింది కానీ కంటిన్యూ టు పోస్ట్ గ్రోతే పోస్ట్ చేసింది. ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్, అబ్సల్యూట్ గా నెంబర్స్ తీసుకుంటే ద నెంబర్ ఆఫ్ పూర్ ఇన్ ఇండియా ఈస్ పాజిటెడ్ టు have swelled to 13.4 crores, reversing the gains made in the preceding 9 years when the country cut the number of poor by more than 3/4 to an estimated 7.8 crores in 2019. సో దీని అర్థం ఏంటో చూడండి. ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్, అబ్సల్యూట్ నెంబర్స్ తీసుకుంటే, పర్సంటేజ్ పరంగా కాకుండా నెంబర్స్ పరంగా తీసుకుంటే ద నెంబర్ ఆఫ్ పూర్ ఇన్ ఇండియా ఈజ్ పాజిటెడ్ టు హ్యావ్ స్వెల్డ్ టు 13.4 crores. 13.4 కోట్లకి పెరిగిపోయింది నెంబర్ ఆఫ్ పూర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాజిట్? టు సే సంథింగ్ యాజ్ ట్రూ, అంటే ఒక పాస్ట్యులేట్ చేసినట్టు, ఒకదాన్ని పుట్ ఫార్వర్డ్ యాజ్ అ ఫ్యాక్ట్ అనమాట. ఒక విషయాన్ని ఫ్యాక్ట్ లాగా ముందు పెట్టడాన్ని పాజిట్ అంటాం. ఏ విషయాన్ని? మన ఇండియాలో ఉన్న పూరు 13.4 కోట్లకి స్వెల్ అయ్యింది అన్నాం. స్వెల్ అంటే అర్థం ఏంటి? వాయడం. వాచినప్పుడు మన చర్మం ఎలా కనిపిస్తుంది అంటే చూడండి, ఎప్పుడైనా సరే వాచినప్పుడు ఏమవుతుంది? పెద్దదైనట్టు, ఉబ్బినట్టు ఉంటుంది కదా. అలాగే ఉబ్బింది, పెరిగింది అనే సెన్స్ కి మనం స్వెల్ అనే పదాన్ని వాడవచ్చు. ఈజ్ పాజిటెడ్ టు హ్యావ్ స్వెల్ టు 13.4 crores అంటే 13.4 కోట్లకి పెరిగింది అని చెప్పి ఒక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. ఇలా చేయడంతో, ఇలా చేస్తూ ఏం జరిగింది? రివర్సింగ్ ద గెయిన్స్ మేడ్ ఇన్ ద ప్రిసీడింగ్ 9 years. ఇంతకు ముందు 9 సంవత్సరాల్లో పేదరికాన్ని తగ్గించడం కోసం ఇండియా ఎన్నో పనులు చేసింది. ఇన్ఫాక్ట్ వీ హావ్ గెయిన్డ్ ఎ లాట్ ఆల్సో. చాలా మంది పేదరికం నుంచి బయటికి రాబడ్డారు. బిలో పవర్టీ లైన్ నుంచి పైకి లాగబడ్డారు. 7.8 కోట్ల మంది మాత్రమే ఉండేవాళ్ళు మనకి 2019కి. ఆ నెంబర్ కాస్త మళ్ళీ ఒక్కసారిగా 13.4 crores కి మళ్ళీ పెరిగిపోయింది. తగ్గించి ఇంత నెంబర్కి తగ్గించాం. కోవిడ్ ఒక్క సంవత్సరంతో మళ్ళీ 13.4 crores కి పేదవాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఇన్ చైనా ద పాపులేషన్ ఆఫ్ ద పూర్ లైక్లీ ఇంచ్డ్ అప్ టు 40 lakhs. చైనాలో పూర్ పాపులేషన్ 40 లక్షలకి చేరింది. మ్యాచింగ్ ద 2019 లెవెల్. 2019లో ఏ లెవెల్ ఉండిందో మళ్ళీ అదే లెవెల్కి. మామూలుగా అయితే పేదల సంఖ్య తగ్గాలి, తగ్గి మళ్ళీ పెరిగి 40 లక్షలకే చేరిపోయింది. సిమిలర్లీ ద నంబర్స్ ఆఫ్ ఇండియాస్ మిడిల్ క్లాస్. ఓకే, మిడిల్ క్లాస్ అంటే ఎలా డిఫైన్ చేస్తారో చూడండి. దోస్ విత్ డైలీ ఇన్కమ్ ఆఫ్ $10 to $20. 10 నుంచి $20 మధ్యలో ఇన్కమ్ ఉన్న వాళ్ళని మిడిల్ క్లాస్ కింద కన్సిడర్ చేస్తున్నారు. వీళ్ళ నెంబర్ ఆర్ ప్రొజెక్టెడ్ టు హ్యావ్ ష్రంక్ బై 3.2 crores to about 6.6 crores. ఇండియా ఉన్న మిడిల్ క్లాస్ సంఖ్య తగ్గిపోయింది. ఎందుకు తగ్గింది? వీళ్ళు పేదవాళ్ళ కింద మారిపోయారు, అందుకని మిడిల్ క్లాస్ తగ్గిపోయింది. సో 3.2 కోట్లు తగ్గిపోయిందంట టు అబౌట్ 6.6 crores. కంపేర్డ్ విత్ ద నెంబర్ దిస్ ఇన్కమ్ కోహాట్ వుడ్ హ్యావ్ రీచ్డ్ absent ద పాండమిక్. సో దాని అర్థం ఏంటంటే చూడండి, కోహార్ట్ అంటే గ్రూప్, ఇన్కమ్ కోహార్ట్ అంటే ఈ ఆదాయంలో ఉన్న గ్రూప్. అర్థమైందా? ఈ ఆదాయం సంపాదిస్తున్న గ్రూప్ వుడ్ హ్యావ్ రీచ్డ్ absent ద పాండమిక్ అంటే పాండమిక్ లేని పక్షంలో ఏ నెంబర్కి అయితే రీచ్ అయ్యావో దాంతో కంపేర్ చేసుకుంటే అని అర్థం. అర్థమైందా? కంపేర్ విత్ ద నెంబర్ దిస్ ఇన్కమ్ కోహార్ట్ వుడ్ హ్యావ్ రీచ్డ్ absent ద పాండమిక్ అంటే పాండమిక్ లేని పక్షంలో ఏ నెంబర్కి అయితే రీచ్ అయ్యేదో ఆ నెంబర్తో కంపేర్ చేసుకుంటే ఇదేమైంది? 3.2 కోట్లు తగ్గి 6.6 crores కి వచ్చింది అని అర్థం. Here again, China likely experienced just 1/3 the level of contraction. అంటే మన దగ్గర వచ్చిన కాంట్రాక్షన్ తో కంపేర్ చేస్తే దాంట్లో 1/3 మాత్రమే కాంట్రాక్షన్ వచ్చింది. విత్ ద పాపులేషన్ ఆఫ్ దోస్ డీమ్డ్
as middle income said to have narrowed to 49.3 crore compared with the pre-pandemic projection of 50.4. ఓకే, ప్రీ పాండమిక్ రాకముందు 50.4 crores ఉండేవాళ్ళు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు, అదేమో 49.3 crores కి పడింది. అంటే అప్రాక్సిమేట్ గా ఎంత పడినట్టు 1 crore తగ్గింది. ఇండియాలో ఎంత తగ్గింది? 3.2 crore తగ్గింది. అంటే ఇండియాకి చైనాకి కంపేర్ చేస్తే 1/3. అందుకని అలా రాశారు. ఇండియాలో 3 కోట్ల మంది మిడిల్ క్లాస్ వాళ్ళు పేదవాళ్ళు అయిపోతే చైనాలో 1 కోటి మంది మిడిల్ క్లాస్ వాళ్ళు పేదవాళ్ళు అయిపోయారు. సో మిడిల్ క్లాస్ నెంబర్ తగ్గింది, చైనాలోనూ తగ్గింది, ఇండియాలోనూ తగ్గింది. The Pew assessment, which is based on an analysis of the World Bank's POWCALNet database, does, however, acknowledge the multiple assumptions that inform the study. Acknowledge అంటే accept చేయడం. POWCALNet అనేది ఒక మెథడాలజీ, వరల్డ్ బ్యాంక్ రీసెర్చర్స్ ఫాలో అయ్యే ఒక స్టాటిస్టికల్ మెథడాలజీ టు ఫైండ్ అవుట్ వరల్డ్స్ పూర్. పేదవాళ్ళు ఎవరెవరు పవర్టీ లైన్ ఫైండ్ అవుట్ చేయడానికి, ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు అని ఫైండ్ అవుట్ చేయడానికి వాళ్ళు ఫాలో అయ్యే ఒక మెథడాలజీని మనం పేరుతో మనం పిలుస్తాం. ఆ గ్రూప్ ని ఆ పేరుతో పిలుస్తారు. అండ్ దే హ్యావ్ ఎ డేటాబేస్ ఫర్ ఎంటైర్ వరల్డ్ అంతటికి కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి పెడతారు. దీన్ని బేస్ చేసుకుని ఈ అసెస్మెంట్ చేశారు, ప్యూ అసెస్మెంట్ అనేది చేశారు. అయితే ఈ అసెస్మెంట్ అనేది డస్ హౌఎవర్ అక్నాలెడ్జ్ చేస్తుంది దేన్ని? ది మల్టిపుల్ అజంప్షన్స్ దట్ ఇన్ఫార్మ్స్ ద స్టడీ. ఈ స్టడీని చేయడానికి తీసుకున్న రకరకాల అజంప్షన్స్ ని అది యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే మనం ఒక స్టడీ చేసినప్పుడు వెన్ వీ డు నాట్ హ్యావ్ కంప్లీట్ డేటా, పూర్తి స్థాయి డేటా లేనప్పుడు వీ టేక్ లాట్ ఆఫ్ అజంప్షన్స్ తీసుకొని మనం చేస్తాం. సో ఆ అజంప్షన్స్ ని ఈ స్టడీ అసెస్మెంట్ అనేది ఎక్నాలెడ్జ్ చేస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది అని అర్థం. దీస్ ఇంక్లూడ్ వేరియింగ్ బేస్ ఇయర్స్ ఫర్ ఇన్కమ్ కన్జంప్షన్ ఫిగర్స్ విత్ ఇండియాస్ ఫ్రమ్ 2011 and 2016 and 2016 for China, with India's from 2011 and 2016 for China. బేస్ ఇయర్స్ ని మార్చేశారట. ఇన్కమ్ కన్జంప్షన్ ఫిగర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి బేస్ ఇయర్స్, వేటిని అయితే ప్రామాణికంగా తీసుకుంటామో, ఆధారంగా తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తామో ఆ ఇయర్స్ ని యాక్చువల్గా ఇండియాది 2011 నుంచి, చైనాది 2016 నుంచి మార్చేశారు అని చెప్తున్నారు. స్టిల్ అయినప్పటికీ ద స్టడీ సర్వ్స్ ఎస్ ఎ స్టార్క్ రిమైండర్ ఆఫ్ ది ఎకనామిక్ డిస్పారిటీస్ బోత్ విత్ ఇన్ ఇండియా అండ్ ఎట్ ఎ కంపారిటివ్ లెవెల్ విత్ ఇట్స్ నార్థర్న్ నైబర్. కానీ ఈ స్టడీ అనేది ఇట్ సర్వ్స్ ఎస్ ఎ స్టార్క్ రిమైండర్. స్టార్క్ అంటే షార్ప్, సివియర్ అని అర్థం. సంథింగ్ దట్ ఈస్ సివియర్, సంథింగ్ దట్ ఈస్ షార్ప్, దానికి మనం స్టార్క్ అంటాం. రిమైండర్ అంటే గుర్తు చేసేది. దేని గుర్తు చేస్తుంది? ఆఫ్ ఎకనామిక్ డిస్పారిటీస్. ప్యారిటీ అంటే ఈక్వాలిటీ, రెండు సమానంగా ఉంటే మనం దెర్ ఈస్ ప్యారిటీ అంటాం. ఇఫ్ దెర్ ఈస్ డిస్పారిటీ, సో సమానత్వం లేకపోవడం, ఈక్వాలిటీ లేకపోవడం. ఏ రెండింటికి మధ్యలో? బోత్ విత్ ఇన్ ఇండియా అండ్ ఎట్ ఎ కంపారేటివ్ లెవెల్ విత్ ది నార్థర్న్ నైబర్. ఇండియాకి చైనాకి కంపేర్ చేసుకున్నా దెర్ ఆర్ హ్యూజ్ ఎకనామిక్ డిస్పారిటీస్, ఆర్థిక అసమానతలు ఉన్నాయి. చైనా ఈజ్ బెటర్ పొజిషన్ దాన్ ఇండియా. అండ్ విత్ ఇన్ ఇండియా తీసుకున్నా సరే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్కమ్ డిస్పారిటీస్. కొన్ని స్టేట్స్ కి ఇంకో స్టేట్స్ కి కూడా హ్యూజ్ ఇన్కమ్ డిస్పారిటీస్, ఎకనామిక్ డిస్పారిటీస్ అనేవి తెలుస్తున్నాయి. ఈ స్టడీ వల్ల అది మనకు గుర్తు చేస్తుంది, ఇంకా ఇన్ని అసమానతలు ఉన్నాయి. ఇగాలిటేరియన్ సొసైటీకి మనం ఎంతో దూరంలో ఉండిపోయాము. ఇగాలిటేరియన్ అంటే అందరూ సమానంగా ఉండే సొసైటీని ఇగాలిటేరియన్ సొసైటీ అంటారు. The latest report once again spotlights the widening inequality in India. లేటెస్ట్ గా వచ్చిన రిపోర్ట్ అనేది ఈ వైడనింగ్ అంటే పెరిగిపోతున్న, వైడ్ అంటే తెలుసు కదా మీకు, ఇంకా వైడ్ అయిపోవడం, ఇంకా దూరం పెరిగిపోతున్న ఇనీక్వాలిటీ, అసమానత, పెరిగిపోతున్న ఇనీక్వాలిటీని ఈ లేటెస్ట్ రిపోర్ట్ అనేది స్పాట్లైట్ చేస్తుంది. స్పాట్లైట్ అంటే ఫోకస్. ఇండియాలో పెరిగిపోతున్న ఇనీక్వాలిటీస్ ని ఇంకొకసారి ఇది ఫోకస్ చేస్తుంది. Exacerbated by the pandemic, as the lower income populations have disproportionately borne the brunt of job and income losses in the wake of multiple lockdowns. Beautiful sentence. దీని మీనింగ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సెంటెన్స్ అంతా మళ్ళీ చూడండి. ద లేటెస్ట్ గా వచ్చిన రిపోర్ట్ వన్స్ అగైన్, ఇంకోసారి స్పాట్లైట్స్ అంటే పుట్స్ ఫోకస్ పెడుతుంది దేనిపైన? ద వైడనింగ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా. పెరిగిపోతున్న ఇన్ఈక్వాలిటీ ఎక్కడ? ఇండియాలో. ఎగ్జాసర్బేటెడ్ బై, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎగ్జాసర్బేట్? పుండు మీద కారం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఆల్రెడీ బ్యాడ్ గా ఉన్న సిచ్యువేషన్ ఇంకా వర్సన్ అవ్వడాన్ని మనం ఏమంటాం? ఎగ్జాసర్బేట్ అంటాం. పుండు మీద కారం అంటాంగా తెలుగులో, అలాగనమాట. ఆల్రెడీ వైడనింగ్ ఇన్ఈక్వాలిటీ ఉంది, ఆర్థిక అసమానతలు ఇండియాలో పెరిగిపోతూ ఉన్నాయి. రిచ్ ఈస్ గెటింగ్ రిచ్, పూర్ ఈస్ గెటింగ్ పూరర్.
ద రిచ్ ఈస్ గెటింగ్ రిచర్. డబ్బున్నవాడు ఇంకా ఇంకా డబ్బున్న వాళ్ళు అవుతున్నారు, పూర్ పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతున్నారు. ఇద్దరి మధ్యలో ఉన్న ఇన్కమ్ గ్యాప్స్ అనేవి ఆల్రెడీ ఇండియాలో పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ బ్యాడ్గా ఉన్న ఈ సిచ్యువేషన్ కోవిడ్ వచ్చి ఏం చేసింది, ఎగ్జాసర్బేట్ చేసింది. ఇట్ హాస్ వర్సెండ్ ద సిచ్యువేషన్ ని ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్, ఇంకా వర్సెన్ చేసింది. ఏ రకంగా? యాజ్ ద లోవర్ ఇన్కమ్ పాపులేషన్స్ హ్యావ్ డిస్ప్రపోర్షనేట్లీ బోర్న్ ద బ్రంట్ ఆఫ్ జాబ్ అండ్ ఇన్కమ్ లాసెస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బోర్న్ ద బ్రంట్ ఆఫ్? దీని యొక్క ప్రెజెంట్ టెన్స్ తీసుకుంటే బేర్ ద బ్రంట్ ఆఫ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బేర్ ద బ్రంట్ ఆఫ్? ఇప్పుడు చూడండి, దీనికి ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవాలంటే, ఏదన్నా ఒక నెగిటివ్ ఈవెంట్ యొక్క మాక్సిమం ఇంపాక్ట్ ఎవరైతే భరిస్తారో, ఎవరైతే సఫర్ అవుతారో వాళ్ళ గురించి మనం మాట్లాడినప్పుడు ఎలా అంటాం? ఫర్ ఎగ్జాంపుల్, ఉద్దానం ఏరియా ఇన్ శ్రీకాకుళం బోర్ ద బ్రెంట్ ఆఫ్ తిత్లీ తుఫాన్. తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు చాలా ప్రాంతాలకు తుఫాన్ వచ్చింది, కానీ పర్టికులర్గా ఆ ఏరియాలో ఉన్న ప్రజలు ఎక్కువగా సఫర్ అయ్యారు. అంటే మాక్సిమం ఇంపాక్ట్ ఎవరైతే సఫర్ అయ్యారో, మాక్సిమం ఇంపాక్ట్ ఎవరైతే అనుభవించారో, ఇబ్బంది పడ్డారో వాళ్ళకి రాసినప్పుడు ఏం రాస్తామంటే బేర్ ద బ్రంట్ ఆఫ్. ఆ తర్వాత నెగిటివ్ ఈవెంట్, అది తుఫాన్ కావచ్చు, పాండమిక్ కావచ్చు, భూకంపం కావచ్చు, వరదలు కావచ్చు, ఏదైనా సరే ఈవెంట్, దాని యొక్క మోస్ట్ అడ్వర్స్ ఇంపాక్ట్ అంటే బాగా ఇబ్బంది పడే ప్రభావం ఎవరిపైన అయితే పడిందో వాళ్ళకి ఈ టెర్మినాలజీ మనం వాడతాం. ఇక్కడ ఏం రాశారు? పూర్ పాపులేషన్ ఆర్ లోవర్ ఇన్కమ్ పాపులేషన్స్ హ్యావ్ డిస్ప్రపోర్షనేట్లీ బోర్న్ ద బ్రంట్ ఆఫ్ జాబ్ అండ్ ఇన్కమ్ లాసెస్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎందుకు వచ్చేవి? ఇన్ ద వేక్ ఆఫ్ మల్టిపుల్ లాక్డౌన్స్. ఇన్ ద వేక్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? ఫాలోయింగ్. ఒక ఈవెంట్ జరిగిన తరువాత, దాని తర్వాత జరిగితే దాన్ని ఏమంటాం? ఇన్ ద వేక్ ఆఫ్ అంటాం, ఫాలోయింగ్ అని అర్థం. మల్టిపుల్ లాక్డౌన్స్, ఫస్ట్ చూడండి, కోవిడ్ వచ్చింది, కోవిడ్ వల్ల లాక్డౌన్స్ విధించారు. లాక్డౌన్స్ విధించిన తర్వాత ఏమవుతుంది? ఆ ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా మేము లాక్డౌన్ అయితే ప్రొడక్షన్ ఉండదు, ప్రొడక్షన్ అయినప్పుడు మేము ఎలా జీతాలు ఇస్తామని జాబులు తీసేస్తారు. ఇన్కమ్ లాస్, జాబ్ లాస్. అర్థమైందా? లాక్డౌన్ ఫస్ట్ కోవిడ్ ఫాలో అయ్యి లాక్డౌన్ ఫాలో అయ్యి ఇన్కమ్ లాస్ అండ్ జాబ్ లాస్. ఎవరికి? లోవర్ ఇన్కమ్ కేటగిరీ వాళ్ళకి, మిడిల్ ఇన్కమ్ కేటగిరీ వాళ్ళకి, ఎస్పెషల్లీ లోవర్ ఇన్కమ్. హయ్యర్ ఇన్కమ్ వాళ్ళకి రిజర్వ్స్ ఉంటాయి. 6 నెలలకు, ఆ సంవత్సరం ఫుడ్ లేకపోయినా, సంవత్సరం జాబ్ లేకపోయినా నడవగలిగే కెపాసిటీ ఉంటుంది. లోవర్ ఇన్కమ్ వాళ్ళకి ఉండలేదు. ఏ నెలకు ఆ నెల, ఏ రోజుకు ఆ రోజు వచ్చే ఆదాయం పైన వాళ్ళు ఆధారపడుతూ ఉంటారు. సో దే లాస్ దేర్ లైవ్లీహుడ్, జీవనాధారాన్ని కోల్పోయారు ఎంతో మంది. జీవనాధారాన్ని కోల్పోవడం వల్ల మిడిల్ ఇన్కమ్ కేటగిరీ లోవర్ ఇన్కమ్కి వచ్చేసింది. లోవర్ ఇన్కమ్ ఇంకా కిందకి వెళ్ళిపోయి కటిక పేదరికంలోకి నెట్టబడ్డారు. అక్కడ డిస్ప్రపోర్షనేట్ అనే పదం ఎందుకు వాడారు? కంపేర్ టు రిచ్, 10 కోట్ల డబ్బున్న వాడికి లేదా ₹1,00,00,000 డబ్బున్న వాడికి 4 నెలలకు 6 నెలలు సంపాదన లేకపోయినా సరే సస్టైన్ అయిపోతుంది. సో అతను ఇంకా రిచ్ గానే ఉంటాడు, పూర్ అయిపోడు. కానీ ఈ మిడిల్ ఇన్కమ్ లో ఉన్న వాళ్ళు, లోవర్ ఇన్కమ్ లో ఉన్న వాళ్ళు, ఆ మినిమం ఇన్కమ్ అది రాకపోతే వాళ్ళు కటిక పేదరికంలోకి నెట్టబడతారు. సో ఇంపాక్ట్ అనేది రిచ్ మీద కంపేర్ చేస్తే వీళ్ళపైన ఎక్కువగా ఉంది, ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంది. అందుకనే వి యూజ్ ద వర్డ్ డిస్ప్రపోర్షనేట్లీ. మీకు ఎగ్జాంపుల్ జయలలిత గురించి చెప్పాను. డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేస్, ఆదాయానికి మించిన ఆస్తులు, ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు వీ కెన్ యూజ్ ద వర్డ్ డిస్ప్రపోర్షనేట్. ఇన్ ద వేక్ ఆఫ్ అంటే ఫాలోయింగ్. The fiscal policy response to redress this massive increase in precarity has also been underwhelming, especially when viewed from the perspective of the pre-pandemic tax cuts the government handed to corporates in an attempt to revive private investment and rekindle growth. So దీని అర్థం ఏంటో చూడండి. ఫిస్కల్ పాలసీ. ఫస్ట్, వాట్ ఈస్ ఫిస్కల్ పాలసీ? మీకు న్యూస్ పేపర్స్ లో ఎక్కువగా ఎకానమీకి సంబంధించి మాట్లాడేటప్పుడు 2 పదాలు వినిపిస్తాయి: fiscal policy, monetary policy. Monetary policy has to do with money, currency in circulation, interest rates. వీటిని కంట్రోల్ చేసేది ఎవరు? సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద కంట్రీ, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన ఇండియాలో వచ్చేసరికి. అదే ఫిస్కల్ పాలసీ హ్యాస్ టు డూ విత్ ఇన్కమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే ఫిస్కల్ పాలసీ అంటే అర్థం ఏంటి? ట్యాక్స్లు గవర్నమెంట్ తగ్గించింది అనుకోండి, ఇట్ ఈస్ అ ఫిస్కల్ పాలసీ రెస్పాన్స్. ట్యాక్స్లు తగ్గించడం వల్ల గవర్నమెంట్కి ఆదాయం తగ్గుతుంది. ట్యాక్స్లు పెంచింది అనుకోండి, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ. గవర్నమెంట్ విపరీతంగా ఖర్చు పెడుతోంది పేదల కోసం, ఫిస్కల్ పాలసీ. గవర్నమెంట్ ఖర్చును ఆపేసింది, అగైన్ ఫిస్కల్ పాలసీ. అంటే గవర్నమెంట్ ఇన్కమ్ కోసం, ఎక్స్పెండిచర్ కోసం చేసే ప్రతిదీ కూడా ఇస్ పార్ట్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ ప్రింటింగ్ చేసిన, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించిన, పెంచిన, సిఆర్ఆర్ తగ్గించిన, పెంచిన, ఎస్ఎల్ఆర్ తగ్గించిన, పెంచిన, ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ మానిటరీ పాలసీ. రైట్? ఫిస్కల్ పాలసీ రెస్పాన్స్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ సఫర్ అవుతున్నారు కాబట్టి మరి ప్రజలకి కాపాడడానికి గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంది? నాట్ సెంట్రల్ బ్యాంక్. గవర్నమెంట్ తీసుకున్న యాక్షన్ అనేది
దీనికి టు రిడ్రెస్ అంటే ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి, పరిష్కరించడానికి. దేని పరిష్కరించడానికి? ద మ్యాసివ్ ఇంక్రీజ్ ఇన్ ప్రికేరిటీ. ఈ ప్రికేరిటీ బాగా పెరిగిపోయింది. ప్రికేరియస్ అంటే డ్రెస్, అర్థమైందా? ప్రజల భవిష్యత్తు ఎలా అయిపోయింది? ప్రజల భవిష్యత్తు డేంజర్ లో పడిపోయింది, రైట్? అన్సర్టనిటీలో పడిపోయింది. భవిష్యత్తు గందరగోళంలో పడిపోయింది. రేపు ఏం ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అని తెలియని పరిస్థితుల్లోకి భవిష్యత్తు పడిపోయింది. అందుకే దాన్ని ప్రికేరిటీ అంటారు. ఏ ప్రికేరియస్ సిచ్యువేషన్ ఇస్ డేంజరస్ అండ్ అన్సర్టన్. ఈ అన్సర్టనిటీ బాగా పెరిగిపోయింది. దీన్ని సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ తీసుకున్న ఫిస్కల్ పాలసీ రెస్పాన్స్ అనేది హెస్ ఆల్సో బీన్ అండర్వెల్మింగ్. అంటే ఉండాల్సినంత లేదు. ఓవర్వెల్మింగ్ అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే దాన్ని ఓవర్వెల్మింగ్ అంటాం. ఉండాల్సినంత ఉండకపోతే దాన్ని అండర్వెల్మింగ్ అని చెప్పి అంటాం. ఏ రకంగా చూస్తే, వెన్ వ్యూడ్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ప్రీ పాండమిక్ ట్యాక్స్ కట్స్ దట్ ద గవర్నమెంట్ హ్యాండెడ్ టు కార్పొరేట్స్ ఇన్ అన్ అటెంప్ట్ టు రివైవ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ rekindle growth. సో జస్ట్ లుక్ ఎట్ ఇట్. ఇక్కడ మీకు ఇంకో పదం ఏం కనిపిస్తుంది మనకి? వెన్ వ్యూడ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్, అంటే ఆ పర్స్పెక్టివ్ లో చూసినట్లయితే, అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో? ద ప్రీ పాండమిక్ ట్యాక్స్ కట్స్. పాండమిక్ రాకముందు గవర్నమెంట్ ట్యాక్సులు తగ్గించింది. ఎవరి ట్యాక్సులు తగ్గించింది? కార్పొరేట్ ట్యాక్స్. కార్పొరేట్ ట్యాక్స్ అంటే ప్రైవేట్ కంపెనీస్ గవర్నమెంట్కి ఇన్కమ్ మీద, వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ మీద కట్టాల్సిన ట్యాక్స్ ని తగ్గించింది. హ్యాండెడ్ టు కార్పొరేట్స్. ఎందుకు తగ్గించింది? ఇన్ అన్ అటెంప్ట్ టు, అంటే ఒక అటెంప్ట్ కోసం. ఏంటి అటెంప్ట్? టు రివైవ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. రివైవ్ అంటే అర్థం ఏంటంటే టు బ్రింగ్ బ్యాక్ టు లైఫ్. తగ్గిపోయిందాన్ని మళ్ళీ పెరిగేలా చేయడాన్ని రివైవ్ అంటాం. దేని రివైవ్ చేయడానికి? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్? ఆల్ దీస్ ఆర్ ఎకనామిక్ టర్మ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదైనా ప్రైవేట్ కంపెనీ ఇండస్ట్రీ వాళ్ళు ఎక్స్పాండ్ అవ్వడానికి కానీ, కొత్త బిజినెస్ పెట్టడానికి కానీ పెట్టే ఇన్వెస్ట్మెంట్ ని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రజలు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అని కాదు, రైట్? ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళ బిజినెస్ గ్రో చేయడానికి, ఎక్స్పాండ్ చేయడానికి పెట్టే ఇన్వెస్ట్మెంట్ ని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరిగేలా చేయడం కోసం, దాన్ని ఎంకరేజ్ చేయడానికి కోసం గవర్నమెంట్ ఏం చేసింది? ట్యాక్సులు తగ్గించింది. ట్యాక్సులు తగ్గిస్తే వాళ్ళకి ప్రాఫిట్స్ లో కొంత భాగమే గవర్నమెంట్కి వెళ్తుంది, మిగిలింది వాళ్ళ దగ్గరే ఉంటుంది. సో దే కెన్ యూజ్ దట్ మనీ టు ఎక్స్పాండ్ దేర్ బిజినెస్. వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తే గవర్నమెంట్కి ఏమొస్తుంది? జీడిపి పెరుగుతుంది కదా. దే విల్ ప్రొడ్యూస్ మోర్ గుడ్స్ అండ్ సర్వీసెస్. దానివల్ల జీడిపికి ఉపయోగం ఉంటుందని చెప్పి గవర్నమెంట్ అలా చేసింది. మరియు రెండోది అంటే rekindle గ్రోత్. rekindle అన్న సేమ్ మీనింగ్, టు బ్రింగ్ బ్యాక్ టు లైఫ్, రివైవ్. గ్రోత్ ని మళ్ళీ ఇన్విగరేట్ చేయడానికి, ఇంతకు ముందు ఉండేలాగే గ్రోత్ రావడానికి, ప్రైవేట్ కంపెనీస్ ని ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ ఇది చేసింది. దట్ ద నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ హ్యాస్ బీన్ సీయింగ్ రికార్డ్ లెవెల్స్ ఆఫ్ డిమాండ్ ఈస్ టెస్టిమony టు ది స్ట్రగుల్స్ of those in the rural hinterland. So to the struggles those in the rural hinterland have been facing in finding gainful employment since the onset of the pandemic. So very important sentence. దీని అర్థం ఏంటి? దట్ ద నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ మనందరికీ తెలిసిందే. మనకి పల్లెటూరులో, విలేజెస్ లో సంవత్సరానికి 100 పని దినాలు కల్పించాలి అనే లక్ష్యంతో ప్రారంభించిన స్కీమ్ అది. ఈ సంవత్సరం ఏం చేశారంటే 2020లో దానికి ఇంకా పని దినాలు పెంచారు, ఎక్కువ మందికి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే చాలా మందికి ఉద్యోగ అవకాశాలు పోయే, సిటీస్ లో ఉన్న చాలా మంది వలస భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పల్లెటూర్లకు వచ్చేసారు. ఇన్ఫాక్ట్ ఆ స్కీమ్ కింద బెనిఫిట్స్ పొందిన వాళ్ళ సంఖ్య హ్యాస్ బీన్ సీయింగ్ రికార్డ్ లెవెల్స్ ఆఫ్ డిమాండ్. విపరీతంగా జనాలు దాన్ని రిజిస్టర్ అవుతున్నారు. ఈ రిజిస్టర్ అవ్వడం అనేది ఈజ్ టెస్టిమోనీ, అంటే ఈజ్ ఎన్ ఎవిడెన్స్, ఈజ్ ఎ ప్రూఫ్. దేనికి? టు ద స్ట్రగుల్స్ those in the rural hinterland have been facing. విలేజెస్ లో, హింటర్లాండ్ అంటే అర్థం ఏంటి? మెయిన్ ఏరియాస్ కి దూరంగా ఉండే ప్లేసెస్ ఏమంటారు? హింటర్లాండ్స్ అంటారు. సిటీస్ కి, టౌన్స్ కి దూరంగా లోపలగా ఉండే ప్లేసెస్ ని హింటర్లాండ్స్ అంటారు. ఈ రూరల్ హింటర్లాండ్ లో ఉన్న ప్రజలు ఫేస్ చేస్తున్న స్ట్రగుల్ కి ఇది ఒక ప్రూఫ్ కింద కనిపిస్తుంది. ఏది? మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ఎక్కువ మంది బెనిఫిట్స్ పొందడం. వీళ్ళందరూ సిటీస్ కు వేరే చోట పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా పని లేక ఊరుకొచ్చి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకి వేరే ఇది లేకపోవడం వల్లే ఇక్కడ ఇవన్నీ చేస్తున్నారు అనేది మనకు కనిపిస్తుంది. ఇన్ ఫైండింగ్ గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్. గెయిన్ఫుల్ అంటే అర్థం ఏంటి? బెనిఫిట్ ఇచ్చేది, మానిటరీ బెనిఫిట్ ఇచ్చేదాన్ని మనం గెయిన్ఫుల్ అంటాం. సంథింగ్ దట్ గివ్స్ యూ మనీ. ఎంప్లాయ్మెంట్ అంటే తెలిసిందే మనకి.
సో గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ అంటే మనీ ఇచ్చే ఎంప్లాయ్మెంట్ని పొందడానికి వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్కి ఇది ఒక టెస్టిమనీ. ఎప్పటి నుంచి? సిన్స్ ది ఆన్సెట్ ఆఫ్ ద పాండమిక్ వచ్చినప్పటి నుండి. ఆన్సెట్ అంటే బిగినింగ్. పాండమిక్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్కి ఇది ఒక ఎవిడెన్స్. With the number of COVID-19 cases once again rising disconcertingly across the country, there is a clear and present danger that not only could any nascent economic recovery be stymied even before it gains traction, but the number of those sliding into poverty could jump dramatically. So, రెండు మీనింగ్స్ చూడండి ఇక్కడ. COVID-19 కేసెస్ వన్స్ అగైన్ రైజింగ్ డిస్కన్సర్టింగ్లీ అంటే మనకి ట్రబుల్ చేసేలాగా, ఇబ్బంది కలిగించేలాగా COVID-19 కేసెస్ దేశమంతా పెరుగుతున్న ఈ తరుణంలో దేర్ ఇస్ ఎ క్లియర్ అండ్ ప్రెసెంట్ డేంజర్. ఒక డేంజర్ క్లియర్ గా ఉంది అండ్ మనకి ప్రస్తుతానికి ప్రెసెంట్ డేంజర్ అంటున్నా చూసారా, ఇప్పుడు కనిపిస్తుంది ఆ డేంజర్. ఏంటది? దట్ నాట్ ఓన్లీ కుడ్ ఎనీ నేసెంట్ ఎకనామిక్ రికవరీ బీ స్టైమీడ్. కొంచెం గ్రామటికల్ తప్పు ఉంది ఇక్కడ. బేసికల్ గా నేసెంట్ ఎకనామిక్ రికవరీ అంటే అర్థం ఏంటి? ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్న ఎకానమీని, ఇప్పుడిప్పుడే వస్తున్న ఎకనామిక్ రికవరీని స్టైమీ చేయడం. స్టైమీ అంటే టు స్టాప్ ద గ్రోత్ ఆఫ్, ఏదైనా గ్రోత్ ఉందని అవ్వకుండా ఆపడాన్ని స్టైమీ అంటాం, రైట్? దాన్ని ఆపేస్తుంది అది. ఏది? COVID-19 కేసెస్ బాగా పెరిగిపోతున్నాయి. ఎలా పెరుగుతున్నాయి? మనకి ట్రబుల్ కలిగించేలాగా, ఇబ్బంది కలిగించేలాగా పెరిగిపోతున్నాయి. ఇది బాగా పెరిగిపోయేసరికి మళ్ళీ మోదీ గారికి లాక్డౌన్ అనే ఫీలింగ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ లాక్డౌన్ విధిస్తారు. లాక్డౌన్ విధించారంటే ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్న ఎకానమీ గ్రోత్ అనేది మళ్ళీ ఆగిపోతుంది, స్టైమీ అయిపోతుంది. అదొక్కటే కాకుండా రైట్ బిఫోర్ ఇట్ గెయిన్స్ ట్రాక్షన్ అంటే ఇంకా ఒక మొమెంటం గెయిన్ చేయడానికి ముందే, ఇప్పుడిప్పుడే రికవర్ అవుతుంది, ఇంకా మొమెంటం గెయిన్ చేయడానికి ముందే గ్రోత్ ఆగిపోతుంది. ఆగిపోవడమే కాకుండా నాట్ ఓన్లీ కదా, ఇంకేంటి? బట్ దట్ ద నెంబర్ ఆఫ్ దోస్ స్లైడింగ్ ఇన్ టు పవర్టీ కుడ్ జంప్ డ్రమాటికల్లీ. మళ్ళీ పవర్టీలోకి అంటే మిడిల్ ఇన్కమ్ కేటగిరీ నుంచి లోవర్ ఇన్కమ్ కేటగిరీలోకి స్లైడ్ అయిపోయే వాళ్ళు, పడిపోయే వాళ్ళ సంఖ్య కూడా ఇంకా డ్రామాటికల్ గా పెరిగిపోయే అవకాశం ఉంది. The policy responses to the rising wave of infections could well test the government's lives versus livelihoods playbook to the hilt. టు ద హిల్ట్ అంటే టు ద మాక్సిమం డిగ్రీ అని అర్థం. అంటే ఎంత టెస్ట్ చేయాలో అంత టెస్ట్ చేస్తుంది. దేని టెస్ట్ చేస్తుంది? గవర్నమెంట్ చెప్తున్న లైవ్స్ వర్సెస్ లైవ్లీహుడ్స్ ప్లేబుక్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? COVID-19 వచ్చినప్పుడు మీరు లాక్డౌన్ విధించకపోతే ప్రాణాలు పోతాయి, జనాలకి స్ప్రెడ్ అయిపోతుంది, చాలా చనిపోతారు. సో లైవ్స్. లాక్డౌన్ విధిస్తే జీవనాధారాలు పోతాయి, లైవ్లీహుడ్స్ పోతాయి. ఎందుకంటే ఉద్యోగాలు లేక ఇంట్లో కూర్చొని తిండి లేక ఆకలి చావులు చూస్తాం. సో ప్రాణాల, జీవనాధారాల, జీవితమా జీవనాధారమా, లైవ్స్ వర్సెస్ లైవ్లీహుడ్, ఈ రెండింటి మధ్యలో ఏది ఎంచుకోవాలనే డైలమా ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ ఫేస్ చేశాయి. ఈ డైలమాని మ్యాక్సిమం టెస్ట్ చేస్తుంది. మళ్ళీ కేసెస్ బాగా పెరిగిపోతే దానికి సరిగ్గా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వకపోతే, రైట్? సో అయినా అవ్వకపోయినా సరే కోవిడ్ విపరీతంగా కేసెస్ పెరిగాయి అనుకోండి, ఈ డైలమా అనేది మ్యాక్సిమం టెస్ట్ చేస్తుంది. ఇట్ టెస్ట్స్ ది ప్లేబుక్ టు ద హిల్ట్, అంటే టు ద మ్యాక్సిమం డిగ్రీ పాసిబుల్ అని అర్థం. దట్స్ ఇట్. టేక్ కేర్. బై బై. సో ఇవాళ చాలా లేట్ అయిపోయింది, నిన్న నాకు రెస్ట్ లేక. సో మార్నింగ్ బాగా డిలే అయిపోయింది. ఐఎమ్ రియలీ సారీ. టేక్ కేర్ గైస్. బై.